సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవంగల దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించి ఉన్నారు. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి, మనం నిజంగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి మన ప్రార్థన ఆలకించి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చినని లేఖనం సెలవిస్తున్నది. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు 2024వ సంవత్సరం. ఈరోజు ఒక ల్యాప్టాప్ ఒక సహోదరికి ఇవ్వాలని తలంచి ప్రార్థించి ఆ ల్యాప్టాప్ ఆన్ చేయడం కొరకు నేను తీసుకున్నాను. ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క మధ్య కాలంలో 2-3 సార్లు ఆన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఆ ల్యాప్టాప్ పనిచేయడం మానేసింది. అయితే ఈ సహోదరి ప్రాముఖ్యంగా తను ఒక వీడియో, ఆ సహోదరి సింగిల్ పేరెంట్గా తన యొక్క బిడ్డలను చదివించుకుంటూ ఎంతో విశ్వాసగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నటువంటి సహోదరి, తన కుమార్తె బిఎస్సి నర్సింగ్ చదువుతుందని, తనకు ఒక పాత ల్యాప్టాప్ ఏదైనా చూస్తారా పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆ సహోదరి తనను, సిస్టర్ నా దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఉంది, అది బ్యాటరీ ఇష్యూ ఏదో ఉంది, అది మీరు రిపేర్ చేయించుకుంటే అది మీకు ఉపయోగపడుతుందని తలుస్తున్నాను అని చెప్పి ఉన్నాను. అయితే ఈ ల్యాప్టాప్ విషయంలో నేను ఒక 1 వీక్ బ్యాక్ దాన్ని బయటకు తీశాను శుభ్రం చేద్దామని. అయితే ఈరోజు దాన్ని శుభ్రం చేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, జీవం గల దేవా, మీ కుమార్తె సహోదరి తన యొక్క కుమార్తె కొరకు ఈ ల్యాప్టాప్ కొరకు ఎదురు చూస్తుండగా, తనకు ఒక క్రొత్త ల్యాప్టాప్ కొనడానికి తనకు స్తోమత లేదు. అలాగని ఇప్పుడు ఈ ల్యాప్టాప్ రిపేర్ చేయడానికి, బ్యాటరీ వేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో నాకైతే తెలియదు. నాకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉన్నది. అయినప్పటికీ మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మీ కృపను బట్టి మీ బిడ్డల యొక్క అవసరత మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరు సహాయం అనుగ్రహించి ఈ ల్యాప్టాప్ ఆన్ అవ్వడానికి మీరు సహాయం దయచండి. ఈ ల్యాప్టాప్ నేను ప్రార్థించి ఆన్ చేయగానే ఇది ఆన్ అవ్వడానికి మీరు కృప చూపించడానికి ప్రార్థించున్నాను. దేవుడు ఆయన అత్యంత కృపను బట్టి మనము ఆయనకు మొరపెట్టినప్పుడు, యేసుక్రీస్తు నామంలో తండ్రికి మొరపెట్టినప్పుడు ఆయన అనుగ్రహిస్తానని చెప్పిన రీతిగా 1 యోహాను 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అవును ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రేమించే వారంగా జీవించినప్పుడు మనం ఏం అడిగినా మన తండ్రి మనకు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ బిడ్డల పక్షంలో విజ్ఞాపన చేసి ఎప్పుడైతే ఈ ల్యాప్టాప్ను ఆన్ చేస్తున్నానో, దాదాపు 2020వ సంవత్సరము అక్టోబర్ 10వ తారీఖున అది ఆగిపోయింది. దాని డేట్ నేను ఆన్ చేసిన తర్వాత చూస్తే ఆ డేట్లో అది ఆగిపోయినట్లుగా ఉంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అది 2-3 సార్లు నేను మా మామయ్య గారు కలిసి అది ఆన్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాము. అది మంచి ల్యాప్టాప్ ఇది, కానీ ఇది వర్క్ అవడం లేదని బాధపడ్డాము, ప్రార్థించాము. దేవుడు అద్భుత రీతిలో ఈ యొక్క సహోదరి నిమిత్తము దేవుడు ఈ యొక్క ల్యాప్టాప్ను బాగు చేయించారు. ఈ యొక్క విజువల్స్ మీరు చూడగలరు. ఇప్పుడు ఈ విజువల్స్ నేను మీకు చూపించాలని తలుస్తున్నాను. మీకు ల్యాప్టాప్ సహాయం తెచ్చండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ ల్యాప్టాప్ నాకు చాలా కాలం అవుతుంది. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ దీన్ని ఆన్ చేస్తూ ఉన్నారు. దేవాదేవునికి మహిమ కలుగును గాక.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. You are most powerful God, O Lord. థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప కార్యంకి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. ల్యాప్టాప్ని మీ బిడ్డల కొరకు ఇది బాగు చేసినందుకు మీకు వందనాలు ఆయన. మీకు మహిమకరంగా పనిచేయడానికి బిడ్డలు మీకు మహిమకరంగా వాడుకునే సహాయం దయచేయమని, దీవించమని, మీ కృపను బట్టి మీరే మీ బిడ్డలను దర్శించి నడిపించమని తండ్రి. ఆ బిడ్డల యొక్క అవసరాలు తీరుస్తూ మీ కొరకు వాడుకోమని తండ్రి. తండ్రి లేని బిడ్డకు ఈ యొక్క ల్యాప్టాప్ని ఇవ్వాలని ప్రభువా, ఇది మీరే బాగు చేయండి అని కోరియుడుగా మీరు బాగు చేసిన విధానానికే మీకు వందనాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. కానీ ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డలను మీరు దీవించండి. ఈ సేవకుని నేను ఇది వారికి బహుకరించాలి తలుస్తూ మీ చిత్తం కొరకు ప్రార్థించండిగా మీరు బాగు చేసి ఉన్నారు. మీకు స్తోత్రం తండ్రి. చక్కగా వారికి మీ పనిలో ఉపయోగపడడానికి సహాయం దయచేయమని, వారి చదువులో బిడ్డల చదువులో చక్కగా ఉపయోగపడడానికి సహాయం దయచేయమని, మీ గొప్ప కార్యాలకే ఉన్నారు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామం పెట్టి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ఆగిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మేము పూనా నుంచి వచ్చిన అప్పటి నుండి కూడా 2021 నుంచి కూడా ఇది 2-3 సార్లు ఆన్ చేసి ప్రయత్నించినా ఆన్ అవ్వలేదు. ఇక నేను అనుకున్నాను ఇది పనిచేయదు, బ్యాటరీ ఇష్యూ ఉందేమో అనుకున్నాను. ఒకసారి మా మామయ్య గారు నేను కూడా ప్రయత్నించాము, అయినా సరే ఆన్ అవ్వలేదు. ఇది బ్యాటరీ ఇష్యూ ఉంది అని అనిపించి ఇది ఒక సిస్టర్కి వాళ్ళ యొక్క కుమార్తె చదువు విషయంలో ఇద్దామని, ఎందుకంటే ఆ సిస్టర్ సింగిల్ పేరెంట్, ఆ సింగిల్ పేరెంట్ ఉండి తన కుమార్తెను చదివించుకుంటూ ఉంది. ఆ సహోదరికి ఉపయోగపడుతుందని ఈ ల్యాప్టాప్ని వాళ్ళకి బాగు చేయించుకోవడానికి ఇద్దాం అనుకున్నాను. అంత శుభ్రం చేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వాళ్ళ అవసరతలో ఉన్నారు, వాళ్ళ అవసరతను ఎరిగి ఉన్న దేవా, వాళ్ళకి ఏమాత్రం ఖర్చు లేకుండానే ఇది మీరే బాగు చేసి ఇవ్వను ప్రభువా అని ప్రార్థన చేసి ఆన్ చేశాను. 3 సంవత్సరాల నుంచి పనిచేయనటువంటి ఈ ల్యాప్టాప్ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆన్ అయింది. దేవాదేవునికి నేను మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి మనము నిజంగా మొరపెట్టినప్పుడు, మనం ఆయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, మనము అడిగే ప్రతిదాన్ని కూడా చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం విశ్వసించి అడిగినట్లయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు సెలవిచ్చున్నారు. విశ్వాసంతో అడుగుదాము, ఆయన యొద్ద నుండి మేలు పొందుకుందాము, ఆయనకు నమ్మకంగా జీవిద్దాము. అటు కృపాధన్యత దేవుడు మనకు కలిగించాను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.